వెల్కమ్ టు స్టోరీ గేట్. స్పందించే గుణం ఉండాలే కానీ మనలో ప్రతి ఒక్కరికి మనసు లోపల ఎంతో కొంత జంతు ప్రేమ ఉండే ఉంటుంది. ఏదైనా చిన్న జంతువునో పక్షినో పెంచుకుందామని అప్పుడప్పుడైనా అనిపిస్తుంది కదా. కానీ పరిస్థితులు అనుకూలించవు, అంతే. సర్లే ఎన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా అని అనుకుని రాజీ పడిపోతాం. అలాగే ప్రకృతిని ఆరాధించే వాళ్ళు అనేక మంది. మంచి గ్రీనరీ ఎక్కడైనా కనిపిస్తే చటుక్కున ఆగిపోతాం, కళ్ళప్పగించి చూస్తాం. మన ఇంట్లో గార్డెనింగ్ చేయాలని ముచ్చట పడతాం కూడా, అయినా అది తీరని ఆశగానే మిగిలిపోతుంది. అటువంటి మూగ ప్రేమికుల కోసమే అన్నట్లు ప్రకృతి సంపదకు ఒక అద్భుతమైన కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది. ఎక్కడో కాదండి, మన భాగ్యనగరంలోనే. ప్రకృతి ఒడిలో మనమున్నామా, లేక మన ఒడిలోనే ప్రకృతి ఒదిగిపోయిందా? ఇది మాటల కందని గొప్ప అనుభూతి. మనసంతా అదో అందమైన పులకిరెంత. దగ్గరికి వెళ్ళగానే బెదిరిపోయి ఎగిరిపోయే రామచిలుకలు. వాటికవే స్వచ్ఛందంగా మనల్నే వెతుక్కుంటూ దగ్గరకొచ్చి మనపై వాలి మనతో ముచ్చటిస్తూ మనమిచ్చే ఫీడ్ని ఇష్టంగా తింటూ ఉంటే ఎవ్వరికైనా అంతకంటే లైఫ్ టైం స్వీట్ మెమరీ ఇంకేముంటుంది చెప్పండి. ఇటువంటి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఒకటి కాదు, క్షణానికొకటి, కోటానుకోట్లు, అన్నింటికీ ఒకే ఒక్క చోటు. కచ్చే రాస్తే, కేర్ ఆఫ్ హైదరాబాద్. సేంద్రియ వ్యవసాయం, జంతు పోషణ, ప్రకృతి రమణీయతను దగ్గర నుంచి ఆస్వాదించే అవకాశం కల్పించే రేరెస్ట్ స్పాట్. ఈ చుట్టుపక్కల ఇంతకుముందు అంతా చేలుండే, చాలా జంతువులు ఉండే, పాములు ఉండే, పురుగులు ఉండే, అన్నీ ఉండే. నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. ఎందుకంటే ల్యాండ్ రేట్ పెరిగిపోతుంది, లేఅవుట్లు వస్తున్నాయి. ఇంకా ఇది సహజం డెవలప్మెంట్ అన్నాక ఇది ఆపేది, దానికి అది నా తరం కాదు, మీ తరం కాదు, ఇది అవ్వాల్సిందే. కానీ ఇక్కడ ఏంటంటే మాకు ఒక చిన్న హ్యాబిటాట్ లాగా చేసినాం అనమాట. ఒక పాండ్ చేసినాము, 4 చెట్లు పెట్టినాము. ఒకప్పుడు సిటీ ఆఫ్ లేక్స్ అంటే హైదరాబాదే గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు అది కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. ఈ మాట అన్నది ఎవరో కాదు, స్వయానా సీఎం రేవంత్ రెడ్డే. అవును, మన కంటిని మన చేతులతోనే పొడుచుకుంటున్నాం. డెవలప్మెంట్ పేరుతో పెద్ద సంఖ్యలో చెట్లు నరికేయడం, ఎత్తైన భవనాలు నిర్మించడం ఒక బలమైన కారణమైతే, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడం మరొక కారణం. చెల్లించుకుంటున్న మూల్యం ప్రకృతి సౌందర్యానికి మనం నోచుకోకపోవడం. నేచర్ ఇస్ డివైన్. కానీ విపత్తుల రూపంలో ప్రకృతి ప్రతాపం చూపినప్పుడు తప్ప కొత్త జనరేషన్లకు నేచర్ వాల్యూ ఏంటో తెలియడం లేదు. నేచర్ గురించి మాట్లాడడమే నాన్ సెన్స్ అనుకునే రోజుల్లో నందకిషోర్ అనే ఒకానొక ఔత్సాహికుడు చేసిన గొప్ప ప్రయత్న ఫలితమే కచ్చే రాస్తే అనే ఈ ప్రకృతి అవగాహన కేంద్రం. ఇప్పుడు ఇంత గెడ్డు ఉన్నప్పుడు, ఇంత ప్లాంట్స్ ఉన్నప్పుడు పాములు ఉంటాయా, ఉడుములు ఉంటాయా, పాల బిందువులు ఉంటాయా, ఇట్లా చాలా రెప్టైల్స్ ఉంటాయి, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. వీటికైతే దే కాంట్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ హీట్. అవి దీని మీదకి వచ్చి ఇట్లా పనుకుంటాయి. ఓకే, దే టేకెన్ హీట్. సో కింద నుంచి వేడి వస్తుంది, పై నుంచి వేడి వస్తుంది. కానీ మనం ఇప్పుడు పోతా ఇట్లా సిద్ధం చేస్తామా, అవి వెళ్ళి ఆ గెడ్లోకి పనుకుంటాయి. దాదాపు 5.5 ఎకరాల విస్తీర్ణం, చిన్న కొలను, కృత్రిమ అటవీ ప్రాంతం, అందులో సేంద్రియ వ్యవసాయం, జంతువులు, పక్షులు, కొన్ని రకాల విదేశీ మత్స్య సంపద. విజిటర్సే నేరుగా వాటికి ఫీడింగ్ ఇచ్చే అవకాశం. అన్నీ కలిస్తే దాని పేరే కచ్చే రాస్తే.
ప్రకృతిని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాలంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒక్కటే మార్గమని భావించి ఈ విధంగా నడుం కట్టారాయన. ప్రకృతి వైపు ఒక అవేర్నెస్ రావాలనే కోరికతోటి ఇది స్టార్ట్ చేశాము. ఇక్కడ చాలా వరకు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విలేజెస్ నుంచి ఫార్మర్స్ వాళ్ళ భూమి వదిలిపెట్టి సిటీకి వచ్చి క్యాజువల్ లేబర్ అవి లేదా వాచ్మెన్స్ లాగా బతికేదానికన్నా వాళ్ళని ఇక్కడ మళ్ళీ ఫార్మర్స్గా ఉండనిచ్చి ఇక్కడ ఈ ప్రకృతిని అంతా పెంచే దాంట్లో వాళ్ళు మాకు సహకారం చేస్తున్నారు. అట్లాగే మాకు వచ్చిన గెస్టుల్ని తిప్పి వాళ్ళకి వేరియస్ చెట్ల గురించి, జంతువుల గురించి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన తర్వాత వారు వెళ్ళిపోతారు. స్వతహాగానే ఆయన ప్రకృతి ప్రేమికుడు. సేంద్రియ వ్యవసాయం, యానిమల్ కేర్ అండ్ మేనేజ్మెంట్ లాంటి అంశాలపై లోతుగా పరిశోధనలు కూడా చేశారు. గతంలో నెహ్రూ జూ పార్క్ కోసం పనిచేశారు. మెదక్ జిల్లా అన్నారంలోని తన సొంత వ్యవసాయ భూమిలో కచ్చే రాస్తే ఏర్పాటు చేసుకున్నారు. అనేక దేశాలకు వెళ్లి అక్కడి అరుదైన మొక్కలు, చేపలు, తాబేళ్లు, పక్షులకు ఇక్కడ ఆవాసం కల్పించారు. కృత్రిమ కొలనులో సహజంగా పెరిగే చేపలు, నత్తలు, కప్పలు, ఆల్గే అన్నీ పిల్లా పెద్దల్ని ఆకట్టుకునేవే. రోజంతా ఎక్కడ తిరుగుతాయి, మీలా గెస్ట్ వచ్చినప్పుడు లోపలికి వస్తాయి, నోట్లో పెడితే హ్యాపీగా అన్నం తినేస్తాయి. దెన్ ద చిల్ అనమాట. దే గ్రో టు అబౌట్ 3 feet. సో దే ఆర్ బిగ్ టార్టాయిస్. ఇప్పుడు యూ కెన్ సీ దీన్ని ఇట్లా స్క్రాచ్ చేస్తే దీనికి కూడా ఫీలింగ్ వస్తుంది అనమాట, ఓ అని. ఓకే, అండ్ వీటి కాళ్ళు మీరు చూడవచ్చు, దే ఆర్ నాట్ డిజైన్ టు గో ఇన్ టు వాటర్ అనమాట. నీళ్ళల్లోకి వెళ్ళేదానికి అంత అనువు కాదనమాట. సో దే ఆర్ లైక్ ట్యాంక్స్, వాటర్ ట్యాంక్ లాగా ఇట్లా అన్నీ నెట్టుకొని వెళ్ళిపోతాయి. సో దిస్ ఇస్ ఎ టార్టాయిస్ టెరాపిన్. ఈ సంస్థలో పనిచేసే వాళ్ళందరూ రైతులే. పక్షులకు కేజ్ ఏర్పాటు చేయడం నుంచి వాటి సంరక్షణ, పోషణ, బ్రీడ్ డెవలప్మెంట్ దాకా అన్నింటిలోనూ నైపుణ్యమున్నవాళ్లే. టచ్ అండ్ ఫీల్ కాన్సెప్ట్ అన్నది ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి వైల్డ్ యానిమల్స్ని కూడా టచ్ చేసే కాన్సెప్ట్ ఇక్కడ ఉండడంతో పిల్లలు కూడా చాలా క్యూరియాసిటీతోటి అసలు ముట్టుకోవచ్చా లేదా అన్న విధంగా నిజంగా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది రకరకాలైనటువంటి జంతువులకి వీళ్ళు ఎంత మంచి పోషణ ఇస్తున్నారంటే, రైట్ ఫ్రమ్ ర్యాబిట్స్ దగ్గర నుంచి షీప్స్, గోట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్, సన్కార్నియర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్ స్పీసీస్ నేను చాలా వాటిని చూసాను. అవి కూడా చాలా ఫ్రెండ్లీగా మా దగ్గరికి రావడము, మమ్మల్ని చాలా అప్రోచ్ అవ్వడము, ఫ్రెండ్లీ, అసలు ఏదే అగ్రెసివ్గానే లేదు. ఈవెన్ పైథాన్స్ కానీ, నెక్స్ట్ కెమిలియన్ ఫ్యామిలీస్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈము పక్షులు కానీ, పెద్ద పెద్ద పక్షుల్ని కూడా మేము దాని దగ్గరికి వెళ్ళి చూడడం కానీ, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ సీన్. జంతువులపై కరుణ, రైతుల మీద గౌరవం, పర్యావరణం కోసం బాధ్యతను ప్రకటించుకోవడం ఎంత ముఖ్యమో కొత్త తరానికి గుర్తు చేస్తోంది కచ్చే రాస్తే. ఇందులో ఏముంది అని అనుకోకండి. మనలో చాలామంది ఎప్పుడో ఓసారి హైదరాబాద్ జూ పార్కుని సందర్శించే ఉంటాం. అక్కడున్న జంతువులు, పక్షుల్ని చూసి ఆనందించే ఉంటాం. ఓకే, కానీ అది కేవలం చూడటం వరకే పరిమితం కదా. వాటిని ప్రేమగా తడిమి మన చేతులతో ఫీడింగ్ చేసే అవకాశం దొరికితే ఎగ్జాక్ట్లీ ఆ ఫీల్ ఇవ్వడం కోసమే ఈ కచ్చే రాస్తా ఫౌండ్ అయింది. అండ్ కచ్చే రాస్తా సూపర్ స్పెషాలిటీ కూడా అదే. అన్ని వయసుల వాళ్లను ఈక్వల్గా అలరించడమే కాదు, జీవితకాలం గుర్తించే అనుభూతుల్ని కూడా ఇస్తోంది కచ్చే రాస్తే. జంతువులు, పక్షుల మీద చిన్న పిల్లల్లో సహజంగా ఒక భయము, బెరుకు ఉంటుంది. ఒక్కసారి ఇక్కడికొస్తే చాలు, ఆ ఫికర్ అంతా గాయబ్. దీనికి బోనస్గా జీవన విధానంపై స్పష్టమైన అవగాహన వస్తుంది. రాగానే అయితే జూకి అప్పుడు వెళ్ళాము, కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరగలేదు. ఇక్కడ చాలా బాగుంది. ఫస్ట్ పాండ్ దగ్గర తీసుకెళ్లారు. పాండ్లో ఏముంటాయి, ఎలా అంటే నైట్రోజన్ గురించి చెప్పారు.
ఫిషెస్ ఎలా ఎక్కువ బ్రతకగలుగుతాయి, నీళ్ళు ఎలా క్లియర్గా ఉంటాయి, ట్రీస్ గురించి చెప్పారు, ట్రీస్లో నివసించే పక్షుల గురించి చెప్పారు, ఏ బర్డ్ ఎలా ఉంటుంది, ఏ చెట్టు మనకి ఎలా యూజ్ అవుతుంది అన్నీ చెప్పారు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. పాముల గురించి చెప్పారు. బాల్ పైథాన్ని వేసుకున్నాను. అది ఎలా ఉందంటే చాలా క్యూట్ అండ్ స్వీట్, అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అలానే మేము ర్యాబిట్స్, టర్టిల్స్, ఫిషెస్, కౌస్, బఫెలోస్ అవన్నీ చూసాము. ఇక్కడ మనం ఎప్పుడు వచ్చినా చాలా మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. గైడెన్స్ అయితే చాలా బాగుంది. ఇది నేచర్ అవేర్నెస్ సెంటర్. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ప్రతిరోజు 2 సెషన్స్ ఉంటాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 2 నుంచి సాయంత్రం 5 వరకు కచ్చే రాస్తే తెరిచే ఉంటుంది. పిల్లలకు 300 రూపాయలు, పెద్దలకు 600 ఎంట్రీ టికెట్. వచ్చిన ఆదాయంతో సంస్థలో పనిచేసే వాళ్ల కోసమే ఖర్చు పెడతారు. సో దిస్ వాటర్ ఈజ్ బీయింగ్ పంప్డ్ ఇన్ టు అవర్ ఫారెస్ట్. సో మేము ఇక్కడ మొత్తం ఈ 5 acres ఒక ఈకో సిస్టమ్ తయారు చేసినాం. ఎట్లా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హౌస్. ఇక్కడ నుంచే వాటర్, మా యానిమల్స్ నుంచి వచ్చిన మాన్యూర్ అంతా మా ప్లాంట్స్కి పోతుంది. అక్కడ ఆ ప్లాంట్స్ దే ఫ్రూట్, దే ఫ్లవర్స్ వల్ల చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి మాకు ఇక్కడ. కొమ్మ కొమ్మకు సన్నాయి, కోటి రాగాలున్నాయి అని పాడితే వినడమే తప్ప ఆ కోటి రాగాలను మనసు పెట్టి ఆస్వాదించే అదృష్టం ఇటువంటి విశిష్టమైన ప్రదేశాల్లో మాత్రమే దొరికేది. నగర జీవనంలో వెతికినా దొరకని ప్రకృతి సోయగం, జంతు సంపద, పక్షుల కిలకిలారావాల్ని ఒకచోట చేర్చి ఇంతమంది ప్రయత్నం చేసిన కచ్చే రాస్తే సృష్టికర్తకు హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది TV9. We want to sow a seed of compassion into everybody towards conserving nature. And if I can change all of you, I'll be really happy. Even if I change a small percentage of you, my life has some meaning.